వెల్కమ్ టు ది ఫ్రైడే రివ్యూ. ఈ రోజు మూవీ రివ్యూ చూసుకుంటే మద్రాసి. ఈ మూవీ స్టోరీ ప్లాట్ చూసుకున్నట్లయితే కనుక తమిళనాడుకి గన్ కల్చర్ అలవాటైతే ఏ విధంగా ఉంటుంది, ఆ గన్ కల్చర్ ని ఎన్ఐఏ ఏ విధంగా ఆప్ చేయడానికి ట్రై చేస్తారనేది ఈ మూవీ ప్లాట్. శివకార్తికేయన్ అండ్ హీరోయిన్ రుక్మిణి ఈ స్టోరీకి ఏ విధంగా హెల్ప్ అయ్యారు అండ్ వాళ్ళిద్దరూ ఎలా ఆప్ చేశారనేది స్టోరీ ప్లాట్. అండ్ ఈ మూవీలో శివకార్తికేయన్ ఒక డిజార్డర్ అయితే ఉంటుంది. సో ఆ డిజార్డర్ వల్ల తన క్యారెక్టరైజేషన్ వచ్చేసి ఒక సైడ్ అంతా ఇన్నోసెంట్ క్యారెక్టర్ అయితే ఉంటుంది అండ్ ఒక సైడ్ వచ్చేసి ఎక్స్టీరియర్ కోపానికి వెళ్తే ఏ విధంగా రియాక్ట్ అవుతారని చెప్పి మనకి ట్రైలర్ లో అయితే చూపించాడు. సో అండ్ ఆ కోపానికి వెళ్తే తన ఎక్స్టీరియర్ ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది ఈ మూవీలో చాలా అంటే చాలా బాగా ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ అయితే ఫైట్స్ లో అయితే చాలా బాగా కన్వే చేశారు శివకార్తికేయన్. అండ్ ఇకపోతే ఈ మూవీలో వన్ ఆఫ్ ది మెయిన్ యాక్టర్స్ చూసుకున్నట్లయితే కనుక బీజు మీనన్ మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉండడం జరిగింది. అండ్ ఇకపోతే విద్యుత్ జమాల్ తన క్యారెక్టర్ అండ్ యాక్షన్ స్టంట్ తో ఫస్ట్ 10 to 20 minutes బాగా మెరిశారు. అండ్ తర్వాత అంత పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు. తన ఫైట్ సీన్స్ చాలా అంటే చాలా హైలైట్ అనేది ఉంటాయని చెప్పి చెప్పాలి. తన విలన్ మేనరిజం ఏదైతే ఉందో సినిమాకి బాగా ప్లస్ అయిందని చెప్పి చెప్పాలి. అండ్ తన క్యారెక్టర్ ఇంకొంచెం ఉంటే బాగుంది అనిపించింది. అండ్ తనతో పాటు మరొక విలన్ అయితే ఇందులో కీ రోల్ ప్లే చేశారు. ఆయన షబీర్. ఆయన రోల్ అయితే కూడా బాగుంది. వీళ్ళిద్దరు విలన్స్ గా అయితే కనుక బాగా పెర్ఫార్మ్ చేశారు. ఒకరి మించి ఒకరి పెర్ఫార్మెన్స్ అయితే ఉంది. మృగదాస్ గారి సినిమాలో హీరోయిన్ కి పెద్ద ఇంపార్టెన్స్ అయితే ఉండదు. బట్ ఈ మూవీలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు హీరోయిన్ క్యారెక్టర్ అయితే కనుక మంచి ఇంపార్టెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక చోట హీరో అండ్ హీరోయిన్ లవ్ సీన్ చాలా బాగుంటుంది ఫస్ట్ హాఫ్ లో. ఫస్ట్ హాఫ్ ఓవరాల్ వచ్చేసి ఓకేగా నడిచింది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసి ప్లాట్ ఇంకొంచెం సీరియస్నెస్ అయితే ఉండడం జరుగుతుంది. సెకండ్ హాఫ్ ఎండింగ్ వచ్చేసరికి కొంచెం లెంతీ అనిపించిన అండ్ క్లైమాక్స్ కి వచ్చేసి ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్స్ట్రాడినరీ ఫైట్ అంటే కనుక క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ ఏదైతే ఉంటుందో అండ్ ఎక్స్ట్రాడినరీ అని చెప్పి చెప్పాలి. శివకార్తికేయన్ గారి యాక్షన్ గానీ విద్యుత్ జమ్వాల్ గారి యాక్షన్ గానీ అల్టిమేట్లీ ఆసమ్ అని చెప్పి చెప్పాలి. ఆ ఎక్స్టీరియర్ కోపానికి వెళ్ళినప్పుడు శివకార్తికేయన్ ఎక్స్ప్రెషన్స్ చాలా అంటే చాలా బాగా చేశారు. బట్ ఇది ఓవరాల్ గా ఎవరైతే యాక్షన్ లవర్స్ ఉంటారో వాళ్ళకి వర్త్ వాచ్ అని చెప్పి చెప్పొచ్చు. మురుగదాస్ గారి ప్రీవియస్ మూవీస్ తో పోల్చుకుంటే ఇది అంత ఇంపాక్ట్ మూవీ అయితే కాదు. ఫోటోగ్రఫీ బాగుంది అండ్ మూవీలో పెద్ద లొకేషన్స్ ఏమి ఉండవు కానీ టెక్నికల్ వాల్యూస్ అయితే బాగున్నాయి. అనిరుద్ధ్ బీజిఎం అయితే అంత అనిపించలేదు. బట్ మూవీ అయితే ఓకే గుడ్. ఏదైతే స్టోరీ ప్లాట్ అయితే తీసుకున్నారో గన్ కల్చర్ అనేది తమిళనాడుకి రాకూడదనే పాయింట్ ఉందో దాన్ని ఇంకొంచెం పాత్వే ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్ళి ఉంటే కనుక మృగదాస్ గారి ప్రీవియస్ మూవీస్ ఏ విధంగా అయితే ఇంట్రెస్టింగ్ వేలో నడుస్తాయో ఈ సినిమా మరొక మైల్ స్టోన్ మూవీ అయితే అయ్యేది శివకార్తికేయన్ కేరళలో. బట్ మూవీ అయితే ఓకే పర్లేదు చూడొచ్చు. సో ఇదైతే నా రివ్యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.